స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ గైనకాలజీ విభాగం నందు గురువారం ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సహకారంతో గర్భవతుల సౌకర్యార్థమై 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను జెండా ఊపి ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను అందించినట్లు తెలియజేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా ఆసుపత్రిలో ప్రసవించే తల్లులకు ఆసుపత్రి నుండి ఇంటికి రవాణా సేవలను అందిస్తున్న విషయం విదితమే. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్పోర్ట్ కోసం స్విమ్స్ ఇప్పుడు రెఫరల్ హాస్పిటల్ క్రిందకు రావడం జరిగిందని, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్విమ్స్లో 24 గంటలు పనిచేసే విధంగా 102కు కాల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడుతుందని తెలిపారు. అభ్యర్థన చేసిన 30 నిమిషాలలోపు వాహనం ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. ఈ సేవ సురక్షితమైన మరియు పరిశుద్ధమైన రవాణాను అందిస్తుందని, దీని ద్వారా ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించవచ్చునని తెలిపారు. తిరుపతి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిహెచ్సి సెంటర్లో ప్రభుత్వ హాస్పిటల్ మాదిరిగానే స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ నందు కూడా ప్రతి కాన్పు ఉచితంగా చేయబడుతుందని, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వారికి కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అందువలన అందరూ ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు.